హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిచెన్ వాల్. ఇంట్లోనే ఏ విధమైన కెమికల్స్ యూజ్ చేయకుండా మనం చాలా ఈజీగా ఈ వింటర్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కిన్ డ్రై అయిపోకుండా ఈ క్రీమ్‌ని మనం రోజు యూజ్ చేయొచ్చు వింటర్‌లో. క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా మనం 4 స్పూన్స్ 4 టీ స్పూన్ల వరకు బియ్యం, మన రోజు డైలీ యూజ్ చేసే బియ్యాన్ని యూజ్ చేసుకోవచ్చు. 4 స్పూన్ల బియ్యానికి ఒక 8 బాదం పప్పులు వేసి ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలన్నమాట. నీళ్ళు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. లేదంటే ఒక 4 గంటల పాటు నానినా సరిపోతుంది. లేదంటే ఒక నైట్ అంతా ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసి మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ 15 డేస్ పాటు నిల్వ ఉంటుంది. ఇలా నానిన తర్వాత బాదం పప్పుపై ఉన్న పొట్టును తీసివేయాలి. బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మనం 4 గంటల పాటు లేదంటే ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుని ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నానిన బాదం పప్పు పై ఉన్న పొట్టును మొత్తం తీసివేసి నీళ్లతో సహా దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి, పల్చగా చేసుకోవాలి. దీన్ని ఒక శుభ్రమైన పల్చటి క్లాత్లో వేసి వడకట్టుకోవాలి. మనకి క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, సో మనం ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. బియ్యం మన స్కిన్ని చాలా గ్లోగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే బాదం పప్పులో ఉన్న ఆయిల్ స్కిన్కి గ్లోనెస్ ఇస్తుంది అనమాట. డ్రైగా అవ్వకుండా స్కిన్ మాయిశ్చరైజర్గా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ వాటర్లో 1.5 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలానే ఒక 1 ఫుల్ టీ స్పూన్ వరకు పాలపైన ఉన్న మీగడను వేసుకోవాలి. ఇది కంపల్సరీ వేసుకోవాలి. మీ దగ్గర పాల మీగడ అంటే పాలు కాచిన తర్వాత పైన అట్టలా వస్తుంది కదా, ఆ మీగడని తీసుకోవాలి. లేదంటే మీరు పచ్చి పాలను కూడా ఒక 2 టీ స్పూన్లు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. క్రీమ్ లేకపోయినట్లయితే మీ దగ్గర కంపల్సరీగా ఈ మిల్క్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని స్టవ్ మీద పెట్టి దగ్గర పడేలా చూసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. త్వరగానే దగ్గర పడిపోతుంది, ఎందుకంటే మనం ఇందులో కార్న్ఫ్లోర్ వేసాం కదా. చూడండి, ఈ విధంగా స్లోగా స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి, ఎక్కడ ఉండలు కట్టకుండా. చూసారు కదా, ఈ విధంగా ముద్దలాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని అంతా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిని స్పూన్తో ఈ విధంగా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఆయిల్ అనేది బయటకు వస్తుంది. బాగా ఉండలు లేకుండా మెత్తటి పేస్ట్లా ఇలా ఈ విధంగా స్పూన్తో ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బాగా స్మూత్గా వచ్చేస్తుంది టెక్స్చర్ మొత్తం కూడా. ఈ విధంగా కలిపిన తర్వాత మన దగ్గర ఏదైనా గ్లాస్ జార్ ఉంటే, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ చిన్నది ఏదైనా మనం క్రీమ్స్ వాడతాం కదా టబ్, అలాంటి బాటిల్స్ ఉంటే అందులో వేసుకుని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. రోజు కొద్దిగా మన బాడీకి మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం ఏ విధమైన విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ నెక్స్ట్ ఏ విధమైన ఆయిల్స్ కానీ యూజ్ చేయలేదు కదా.
ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంపల్సరీ. చూసారు కదా, ఈ విధంగా మనం వేలుతో ఈ విధంగా మొత్తాన్ని ఇలా ట్యాప్ చేసేసి లిడ్ని క్లోజ్ చేసేసి రోజు కూడా మనం నిద్రపోయే ముందు మొత్తం స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు కూడా, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు మనం స్కిన్కి అప్లై చేసుకున్న స్కిన్లో చాలా ఈజీగా కలిసిపోతుంది ఈ క్రీమ్. చూడండి, నేను ఇప్పుడు కొద్దిగా చూపిస్తాను. ఇలా రాసుకున్నప్పుడు మొత్తం మనకి ఇదంతా కూడా స్కిన్లో డ్రై అయిపోతుంది అనమాట. స్కిన్ అంతా కూడా చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది, స్కిన్లో కలిసిపోతుంది క్రీమ్. అంతేనండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.